హాయ్ అండి. ఈరోజు మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు వేడివేడిగా పప్పుచారు అయితే చేస్తున్నాను. పప్పుచారు చేయటంలో పెద్ద స్పెషల్స్ ఏమీ ఉండవు. కాకపోతే అందులో వేసే తాలింపు స్పెషల్‌గా ఉంటదని మా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదేంటి అంటే తాలింపు పప్పుచారు ఎవరైనా చేయగలుగుతారు. ఆ తాలింపు వేసే విధానం బట్టే చారుకి రుచొస్తది అంటారు. నాకైతే ఎన్ని సార్లు చేసినా నాకు అందులో స్పెషల్ ఏం తెలియలేదండి. ఆయనైతే చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు అవే చేసుకునేవాళ్ళంట పప్పుచారు, సాంబార్ అవే. అప్పట్లో సాంబార్ అనేది చాలా తక్కువ. పప్పుచారే ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. అయితే వేడి వేడిగా పప్పుచారు అయిపోయింది కదా! నాకేమన్నా ఉంటే దానికి మంచిగా బావుంటదనిపించింది. మా చెట్లుకి వంకాయలైతే కాస్తున్నాయి కదా! వంకాయ అయితే మసాలా ఏసి ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బావుంది. సైడ్ డిష్‌గా కానీ ఉట్టిగా తినేసినా సరే నా దగ్గర టైంకి పోపు గింజలన్నీ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవే ఏసి ఎండుమిరపకాయలేసి పోపయితే రెండిట్లో పెట్టేశానండి. అయినా సరే అన్నీ సమపాలంగా పడితే ఒకటున్నా, ఒకటి లేకపోయినా సరే చాలా బావుందండి. కర్రీస్ కానీ, పప్పుచారు కానీ చెయ్యకైతే చాలా రోజులైతుంది 2 కర్రీస్ కూడా ఇలాగా. అందుకని ఏమో గానీ కర్రీస్ అయితే చాలా బావున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రోజైతే ఎవరు రైస్ కానీ ఏవి వేస్ట్ చేయలేదు. కర్రీస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా రావటం వల్ల. మీ ఇంట్లో ఏమనుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ చాలా స్లో అయిపోతున్నాయండి. ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా! ఎవరికైనా అప్పుడే నాకు కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అప్పుడు మీకు కూడా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా టైం కుదరకపోయినా సరే టైం చూసుకొని వీడియోస్ పెడతాను. ఈ వంటల వీడియోసే కాకుండా మీరు కామెంట్ చేస్తే కావాల్సిన వీడియోస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!